కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నారు అని చెప్పేసి అనేక సర్వే సంస్థలు చెప్తున్నాయి. దేశంలోనే మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో. అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే 14 నెలలు కావస్తున్నాయి. ఇప్పటివరకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దాంట్లో మాత్రం చాలా వెనుకబడి ఉన్నామని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా ఇదే కూటమి ప్రభుత్వం కొన్ని ప్రైవేట్ కంపెనీలకు 99 పైసలకే ల్యాండ్ని కూడా కేటాయిస్తుంది. మరి ఆ కంపెనీలో ఆల్రెడీ కొన్ని ప్రదేశాల్లో ఉద్యోగుల్ని తొలగిస్తుంది. ఆ విధంగా ఉద్యోగులను తొలగించే కంపెనీలకు నారా చంద్రబాబు నాయుడు గారు 99 పైసలకే భూములు కూడా కేటాయిస్తున్నాడు. ఇది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం తప్పు. ఇది 99 పైసలకే భూములు కేటాయించడం అనేది చాలా తప్పుడు నిర్ణయం అని చెప్పేసి చాలామంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అదేవిధంగా ప్రతిపక్ష నాయకులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం దాన్ని ఎంకరేజ్ చేస్తుంది తప్ప దాని గురించి ఎక్కడా కానీ మాట్లాడడం లేదు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి శర్మ గారు ఆయన కూడా ఒక మాట అన్నాడు. ఆయన చాలా గొప్పగా మాట్లాడాడు. ఉద్యోగులను తొలగిస్తున్న ఐటీ కంపెనీలు రాష్ట్ర యువతకు ఉద్యోగాలు ఎలా ఇస్తాయి అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నిస్తున్నాడు. అంతేకాకుండా ఆయన అన్నటువంటి మాటలు, ఇప్పటికే వివిధ నగరాల్లోనే తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తున్న ఐటీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతకు ఎలా ఉద్యోగాలు ఇస్తాయని 100 ఎకరాలను కారుచౌకగా కట్టబెడుతున్నారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఐఎస్ శర్మ గారు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఐటీఎస్ సంస్థలకు విశాఖపట్నంలో 99 పైసలకు భూములను కేటాయించడం వెనుక రహస్యం ఏమిటి అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు. అదేవిధంగా లిఫ్ట్ విధానం ముసుగులో ఎలాంటి పరిమితులు లేకుండా ఎకరం భూమి 99 పైసలకే ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. ఈ భూముల కేటాయింపులు ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా చేశారు. అంతేకాదు సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మరీ భూములను దారాదత్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి భూములిచ్చిన ప్రతి సంస్థ ఇటీవల కాలంలో వేల మందిని ఉద్యోగాల నుంచే తొలగించేసింది. ఋషికొండలో 900 కోట్లు విలువైన 21.16 ఎకరాలని టీసీఎస్కు ఎకరం 99 పైసలకే కట్టబెట్టారు. అయితే కొద్ది రోజుల క్రితమే ముంబై ఇతర నగరాల్లో 12,000 మంది ఉద్యోగుల్ని టీసీఎస్ తొలగించింది. అదేవిధంగా మధురవాడలో కాగ్నిజెంట్కు ఎకరం 99 పైసల చొప్పున 22.19 ఎకరాలను కూటమి ప్రభుత్వం ఇచ్చింది. అమెరికాకు చెందినటువంటి ఈ సంస్థ కొద్ది నెలల క్రితమే 17,000 మందిని తొలగించింది. అమెరికాకు చెందినటువంటి ఏఎన్ఎస్ గ్లోబల్కు కూడా 450 కోట్ల విలువైన 10.29 ఎకరాలని కేవలం 99 పైసల చొప్పున కట్టబెట్టింది. ఈ సంస్థ కూడా కొందరిని ఉద్యోగాల నుంచే తొలగించింది. ఈ 3 సంస్థలు 30,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ప్రకటించాయి. నిజంగా ఉద్యోగాలు ఇచ్చే అవసరమే ఉంటే ఆ కంపెనీలకు ఉన్నవారిని ఎందుకు తొలగించాయనే దాని మీద కనీస అవగాహన కూడా లేకుండా పరిశీలన కూడా చేయకుండా ఈ కూటమి ప్రభుత్వం ఈ తరహాలో వ్యవహరించడం చాలా గర్హనీయం. మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు 2011 జనవరిలో జగ్పాల్ సింగ్ కేసులో స్పష్టం చేసింది. దీని ప్రకారం లిఫ్ట్ విధానం కింద మీరు చేసినటువంటి భూ కేటాయింపులు చెల్లవన్న విషయాన్ని గమనించాలి అనేసి చంద్రబాబు నాయుడు గారికి శర్మ గారు కొన్ని సూచనలు కూడా చేశాడు. మన విద్యార్థులపై అమెరికా ప్రభుత్వం ఇటీవల కాలంలో ఆంక్షలు విధిస్తుంటే ఆ కంపెనీలకు ఇలా భూములు పందేరం చేయడం ఎంతవరకు సమంజసమో పునరాలోచన చేసుకోవాలని ఆయన హితవు పలికారు. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఇచ్చిన భూముల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మాజీ కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శర్మ గారు సూచించడం కూడా జరిగింది. ఆయన చెప్పింది వ్యాలిడ్ పాయింటే. ఆల్రెడీ ఆ కంపెనీలన్నీ కూడా ఉద్యోగాలను పీకేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఐటీ కంపెనీస్ అంతా కూడా ఏఐని ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. దాంట్లో భాగంగా చాలామందిని పీకి పడేస్తున్నారు.
మరి ఆంధ్రప్రదేశ్లో ఇంత వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు ఏ ప్రాతిపదికన చెప్తున్నారు? మరి కూటమి ప్రభుత్వానికి ఏం నచ్చిందో 99 పైసలకే అన్ని ఎకరాల భూమి ఇవ్వడానికి కారణాలు ఏంటో చూడాలి. అందుకే ఆయన చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఇది చాలా తప్పు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఒక బహిరంగ లేఖ రాశాడు ఆయన. కేంద్ర ప్రభుత్వం మాజీ కార్యదర్శి అయిన శర్మ గారు లేఖ రాశాడు. ఆ లేఖలు ఇవన్నీ కూడా పొందుపరిచాడు. మరి దీని మీద కూటమి ప్రభుత్వం ఏమైనా సరే స్పందిస్తుందా అన్నది కూడా చూడాలా. ఆ లేఖకు ఏమైనా సరే సమాధానాలు ఇస్తాయన్నది కూడా చూడాలి.